అరవింద్ అయితే గౌతమ్‌ని, మాలినిని అక్కడ తనకి యాక్సిడెంట్ జరిగిన స్పాట్‌కయితే తీసుకువస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ దిగిన గౌతమ్ అయితే ఏంటి ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే "ఈ స్పాట్ గుర్తుందా మాలిని నీకు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్‌ని కూడా "ఈ స్పాట్ గుర్తుందా గౌతమ్?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు విన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్ వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే నాకు గుర్తుంది. ఇదే కదా మన జీవితాల్లో ఏడుపుని తెప్పించింది. ఈ స్పాటే కదా మన జీవితాల్ని ఇలా చేసేసింది. నిన్ను ఎవరు యాక్సిడెంట్ చేయించారో కూడా నాకు తెలియదు కానీ, ఎవరు అలా చేశారో తెలుసుకోవాలనుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అక్కడ గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అరవింద్ వైపు అయితే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే నన్ను చంపింది ఎవరా అని తెలుసుకోవాలని ఉందా మాలిని నీకు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే అవును నాకు తెలుసుకోవాలని ఉంది. నిన్ను అలా చేసిన వాడు ఎవడో అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే నన్ను చంపాలనుకున్నది ఈ గౌతమే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మాలిని అయితే గౌతమ్‌ని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు.